మగధకు రాజధాని అయిన అమరావతి పట్టణాన్ని ఒకప్పుడు మంత్రపాలుడనే రాజు ఏలేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. వారికి హైమవతి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల చాలా చక్కనిది. మణిప్రస్థం ఏలే కుంతి భోజుడి 7వ కుమారుడు జయభద్రుడు తమ కుమార్తెకు భర్త అయితే బాగుండునని వారు చాలా రోజులు ఆశపడ్డారు. జయభద్రుడు చక్కనివాడు. జన్మతః అతనికి రాజ్యాధికారం లేకపోయినా అతని జాతకం చూసిన వారు అతను మహారాజు అవుతాడని చెప్పారు. తమ కుమార్తెను అతనికిచ్చి చేసినట్లయితే పిల్ల చాలా సుఖపడుతుందని మంత్రపాలుడు ఆయన భార్య అనుకున్నారు. కానీ వారి ఆశ త్వరలోనే నిరాశ అయింది. కుంతిభోజుడు తన కడగొట్టు కొడుకు కోసం కన్యాన్వేషణ చేస్తూ కబురైనా చేయలేదు. ఏం చేస్తాం, వారి తాహతుకు మనం చాలలేదు అనుకొని మంత్రపాలుడు హైమవతికి ఇతరత్రా పెళ్లి ప్రయత్నాలు సాగించాడు. అదేమి పాపమో కానీ హైమవతికి సర్వలక్షణాలు గల సంబంధం ఒకటి రాలేదు. ఉన్నవాటిలో మెరుగుగా కనపడినవి 2. వారిలో ఒకడు కళింగరాజు కొడుకు గుణవర్మ, రెండోవాడు లలాటరాజు కొడుకు ధనవర్మ. ధనవర్మకు లక్ష్మి ఉన్నది కానీ సరస్వతి లేదు. గుణవర్మకు చదువు ఉన్నది కానీ డబ్బు లేదు. వారి రాజ్యం అప్పుల పాలై ఉన్నట్టు కూడా తెలియవచ్చింది. ఈ రెంటిలో గుణవర్మ సంబంధం హైమవతి తండ్రికి నచ్చింది. ఆమె తల్లికి ధనవర్మ సంబంధం నచ్చింది. ఇద్దరూ అభిప్రాయాలు కలవక కొంతకాలం తగాదా పడ్డ మీదట మంత్రపాలుడు తనను అడ్డేవారు లేరు కనుక గుణవర్మ సంబంధం నిశ్చయించేసి ముహూర్తం పెట్టించి లగ్నపత్రిక పంపించి వివాహయత్నాలు ఆరంభించాడు. స్వతంత్రం లేనిదైన చంద్రమతి తన కుమార్తెను ధనవర్మకే ఇచ్చి చేయాలనే పట్టుదలతో రహస్యంగా పెళ్లికి తరలిరమ్మని లలాట దేశానికి కబురు పంపింది. పెళ్లికి గుణవర్మ సపరివారంగా మేళతాళాలతో తరలి వస్తే ధనవర్మ చడి చప్పుడు లేకుండా తాను కూడా తరలి వచ్చాడు. రాజుగారు ఏర్పాటు చేసిన విడిదిలో గుణవర్మ బహిరంగంగా విడిది చేస్తే ఊరి మరొక మూల రాణిగారు రహస్యంగా ఏర్పాటు చేసిన సత్రంలో ధనవర్మ సపరివారంగా విడిది చేశాడు. హైమవతిని పెళ్లి కూతుర్ని చేశారు. మరికొద్దిసేపట్లో ముహూర్తం అనగా చంద్రవతి హైమవతి దగ్గరకు పోయి, అమ్మాయి, నీవు సుఖపడదలుచుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఒక గంపలో నిన్ను కూర్చోబెట్టి అసలు పెళ్లి కొడుకు దగ్గరికి పంపుతాను. దీనికి ఒప్పుకోకపోతేవా నిన్న దరిద్రుడు గుణవర్మకిచ్చి ముడిపెట్టేస్తారు అన్నది. తల్లి తన మేలు కోరే ఈ పని చేస్తున్నదనుకొని హైమవతి గంపలో కూర్చొని వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నది. ఆమెను గంపలో కూర్చోబెట్టి పైన ఒక చీర కప్పి వాసనలాగా కట్టారు. గంపకు గల చిలుల మూలాన హైమవతికి ఊపిరాడమే కాక బయట జరిగేదంతా కనిపిస్తున్నది కూడా. హైమవతి కూర్చున్న గంపను ఒక పరిచారిక తన నెత్తిన పెట్టుకొని సత్రం కేసి పోసాగింది. ఆమె రాజసౌధంలో తిరిగే పరిచారికే కనుక రాజభటులు అడ్డగించలేదు. కానీ ఈ పరిచారిక సత్రం దాకా పోయే లోపలే ఒక అవాంతరం జరిగింది. సత్రంలో రహస్యంగా బస చేసిన పెళ్లివారి అజాగ్రత్త వల్ల చుట్టుపక్కల ఇళ్ళు అంటుకున్నాయి. ఇళ్లలో సామానంతా వీధికి అడ్డంగా పెట్టారు. కాలుతున్న ఇళ్ల చప్పుడు, జనం చేసే కోలాహలము మొదలైన వాటితో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉంది. పరిచారిక పాపం శ్రమపడి ఏ విధంగానైనా సత్రం చేరుదామని ప్రయత్నిస్తుండగా ఎవరో అడ్డగించి తట్ట దింపించారు. అది ఎవతో వీధిలో వేసిన వస్తువులు ఎత్తుకుపోతున్నదని వారు అనుమానపడ్డారు. వారు తట్టలో చూస్తే తన రహస్యం బయటపడుతుందని దాసీది దొంగలాగా నటిస్తూ పారిపోయింది. అందులో ఏమున్నదో చూడాలన్న ఆత్రం ఎవరికీ కలగలేదు. ఇంతలో గుర్రాలెక్కి పెద్ద మనుషులల్లే
వేషాలు వేసుకొని అసలు దొంగలే వచ్చారు. వీధిలో పరిచిన వస్తువుల్లో పెద్దవిగా కనపడినవి తలా ఒకటి గుర్రాల మీదకెత్తుకొని తాపీగా వెళ్ళిపోయారు. వారిలో ఆఖరు దొంగ ఏమీ దొరక్క హైమవతి ఉండిన గంప ఎత్తుకున్నాడు. వారంతా పెళ్లివారనుకొని ఎవరూ వారిని అడ్డగించలేదు. తెల్లవారేసరికల్లా దొంగలు అరణ్యం మధ్య చేరుకున్నారు. హైమవతి ఉండిన గంప తప్ప మిగిలిన సామానంతా గుర్రాల మీద నుంచి దించారు. ఆ గంపలో పువ్వులో పళ్ళో ఉంటాయని వారి ఉద్దేశం. దొంగలందరూ తాము కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడంలో నిమగ్నులై ఉన్న సమయంలో గంప ఉండిన గుర్రం నీటి కోసమో ఏమో అదుపు చేసే రౌతు లేక తన ఇష్టం వచ్చినట్లు అడవిన పడి పోసాగింది. కొంత దూరం వెళ్ళాక తట్ట పక్కకు ఒరిగి ఒకచోట కింద పడిపోయింది. హైమవతి తట్టలోంచి పైకి వచ్చి చూసింది. చుట్టూ భీకరారణ్యం, ఎక్కడా జనసంచారం లేదు. గుర్రం కూడా ఎటో వెళ్ళిపోయింది. దిక్కు తెలియక ఆమె కనపడిన కాలిబాటలు పట్టి పోసాగింది. ఆకలి దప్పులు ఆమెను బాధించసాగాయి. సాయంకాలమైంది. చీకటి పడేలోగా తాను ఈ అడవిలో నుంచి బయటపడగలనని ఆమెకు తోచలేదు. ఇంతలో భీకరంగా గాండ్రిస్తూ ఒక పొద వెనక నుంచి పెద్ద పులి ఒకటి ఎదురొచ్చి ఆమెను చూసి ఆగింది. హైమవతి కెవ్వున అరిచి మూర్ఛపోయింది. ఆమెకు మూర్ఛ తెలిసేసరికి పెద్ద పులిని మించి వికృతంగా కనిపించే ఒక అటవికుడి ముఖం ఆమెకు కనపడింది. ఆ అటవికుడే దూరం నుంచి సమయానికి పెద్ద పులిని చూసి బాణంతో కొట్టి హైమావతిని కాపాడాడు. వాడి ముఖం వికారమైన, హృదయం మంచిది. అమ్మా, చీకటి పడుతోంది. ఇది అసలే పులుల అడవి. ఈ రాత్రికి మా ఇంట పడుకుందువురా, తెల్లవారి నిన్ను అడవి దాటిస్తాను అన్నాడు వాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు. హైమవతిని గురించి ఆలోచించడంలో ఆ దౌర్భాగ్యుడు తాను చంపిన పులిని పట్టుకుపోవడం మర్చిపోయాడు. వాడు హైమవతిని వెంట పెట్టుకొని ఇంటికి పోగానే వాడి భార్య మండిపడి, ఈ పెళ్లి కూతురు ఎవతరా అని అడిగింది. అటవీకుడు జరిగినదంతా చెప్పాడు. తన మొగుడు పులిని చంపి కూడా తీసుకురాకపోవడానికి కారణం హైమవతేనని అనుకుని అటవీకుడిని వాడి భార్య చచ్చేటట్టు కొట్టి రక్కి జుట్టు పీకి తన వాళ్ళను పిలుచుకొచ్చింది. వాళ్ళు ఊహపక్షాలు విని తీర్పు చెప్పేశారు. దీని మూలంగా మీకు తగాదా వచ్చింది కనుక దీన్ని మేము తీసుకుపోయి నూతిలో పారేస్తాం. నీకు నిజంగా దీని మీద భ్రమ లేకపోతే ఈ తీర్పుకు ఒప్పుకో. అటవికుడు ఒప్పుకోక చేసేది లేదు. ఒప్పుకోనంటే వాడి పెళ్ళాం అనుమానం రూఢి అవుతుంది. అందరూ కలిసి వాడిని చంపేస్తారు కూడా. అటవికులందరూ హైమవతిని పట్టుకుపోయి కొంత దూరంలో ఉన్న లోతైన పాడు బావిలో పారేసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. అయితే హైమవతికి అక్కడ చావు రాసిపెట్టి లేదు. ఆమె ఆ బావిలో పెరిగే ఒక కొమ్మను పట్టుకొని రాత్రల్లా దానిని కరుచుకొని ఉండిపోయింది. మర్నాడు తెల్లారి ఒక జాము గడిచాక ఎవరో ఆ బావిలోకి తొంగి చూశారు. వారికి హైమవతి కనపడింది. ఆ విధంగా ఆ బావిలో ఉన్న హైమవతిని చూసి కాపాడిన వాడు మరెవరో కాదు, మణిప్రస్థం ఏలే కుంతిభోజుడి 7వ కుమారుడు జయభద్రుడే. అతను ఆ కిందటి రోజే వేటకు వచ్చి దారి తప్పి తెల్లవారగానే నీటి కోసం వెతుకుతూ అటుగా వచ్చాడు. హైమవతిని చూడగానే అతను సమీపాన ఉన్న మర్రి ఓడలు తాడుగా ముడివేసి దాని సహాయంతో బావిలోకి దిగి హైమవతిని పట్టుకున్నాడు. అతని చేతుల్లోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె పెళ్లి కూతురు వేషం చూసి జయభద్రుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఆమెకు స్పృహ వచ్చాక విషయమంతా తెలుసుకున్నాడు. ఈ సమయంలోనే ఒక గుర్రం అటుగా వచ్చింది. అది దొంగల గుర్రమే. జయభద్రుడు హైమవతిని గుర్రం మీద ఎక్కించి తాను కూడా వెనక ఎక్కి పోసాగాడు. సాయంకాలం అయ్యేసరికి వారొక గ్రామం చేరి ఒక సత్రంలో ప్రవేశించి ఆ రాత్రి అక్కడే పడుకొని అసలే బడలి ఉండడం చేత నిద్రపోదామని పడుకున్నారు. ఆ రాత్రి ఆ సత్రానికి కొందరు బ్రాహ్మణులు వచ్చి చేరారు. వారు అరుగు మీద పడుకొని కబుర్లు చెప్పుకోసాగారు.
వారి సంభాషణ ద్వారా అమరావతిలో జరిగిన విషయాలు కొన్ని హైమవతికి తెలిసాయి. రాణి చంద్రమతి రహస్యంగా మరొక సంబంధం చేయడానికి యత్నాలు చేసినట్టు రాజుకు తెలిసింది. పెళ్లి కూతురు హైమవతి కోసం వెతికారు. ఆమె కనిపించకపోయేసరికి గుణవర్మ ధనవర్మ ఏకమై మంత్రపాలుడు తమ ఇద్దరిని పరాభవించడానికి ఇంత పని చేశాడని ఆగ్రహించి ఆ రాజును రాణిని నిర్బంధంలో పెట్టి సాధించసాగారు. ఈ వార్త వినగానే హైమవతి తన తల్లిదండ్రుల స్థితిని తలుచుకొని ఏడవసాగింది. జయభద్రుడు ఆమెను ఓదార్చి, నువ్వేమీ భయపడకు, మనం అమరావతికి పోదాం. గుణవర్మను ధనవర్మను ఏదో విధంగా మోసగించి నీ తల్లిదండ్రులను నేను కాపాడుతాను. కానీ వారిద్దరిలో నీకెవరిని పెళ్ళాడాలని ఉందో నాకు చెప్పు అన్నాడు. నాకు ఆ దుర్మార్గులు అక్కర్లేదు అన్నది హైమవతి. కానీ తనకెవరు కావాలో చెప్పలేదు. జయభద్రుడు గుచ్చి అడగను లేదు. వారు ఒక్కొక్క గ్రామమే దాడుతూ ప్రయాణం సాగించారు. దారి వెంబడి ఖర్చుల కోసమని హైమవతి తన ఆభరణాలు ఒక్కొక్కటే అమ్ముతూ రాసాగింది. వారి అవసరం కనిపెట్టి వర్తకులు అతి చౌకగా వాటిని తీసుకున్నారు. కానీ లాభం గోబల్లోకి వచ్చిందన్నట్లు హైమవతి కోసం వెతికే రాజభటులు ఆ వర్తకుల వద్ద ఉండిన హైమావతి ఆభరణాలను గుర్తించి వారిని బంధించి పట్టుకుపోయారు. కాలక్రమాన జయభద్రుడు హైమవతి అమరావతి చేరారు. జయభద్రుడు హైమవతిని మారువేషంలో ఒక చోట ఉంచి మారువేషంలో రాజభవనానికి వెళ్ళాడు. గుణవర్మతోనూ ధనవర్మతోనూ పరిచయం చేసుకున్నాడు. ఈ పరిచయం త్వరలోనే స్నేహంగా పరిణమించింది. ఒకనాడతను ధనవర్మతో, మీరు హైమవతి జాడ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు 1000 రూపాయలు ఇప్పించినట్లయితే ఆమెను ప్రత్యక్షంగా మీకు చూపించగలను అన్నాడు. ధనవర్మ తక్షణమే 2000 రూపాయలు ఇస్తూ, చెప్పు, హైమవతి ఎక్కడుంది అని అడిగాడు. మరెక్కడుంటుంది? గుణవర్మ అధీనంలోనే ఉంది. తనకు తెలియనట్టు నటిస్తున్నాడు అన్నాడు జయభద్రుడు. ధనవర్మ, రుజువు చేస్తావా అన్నాడు. ఈ రాత్రే రుజువు చేస్తాను అన్నాడు జయభద్రుడు. అతను ఇదే విధంగా గుణవర్మ దగ్గరికి వెళ్ళి హైమవతి ధనవర్మ అధీనంలోనే ఉన్నదని, కావలిస్తే ఈ రాత్రే చూపిస్తానని అతనికి మాట ఇచ్చాడు. ఆ తర్వాత జయభద్రుడు ఒక పెద్ద భవనం అద్దెకు తీసుకొని ఇల్లంతా చక్కగా అమర్చాడు. అందులో హైమవతిని ప్రవేశపెట్టాడు. ఆమెకు మామూలు వేషం వేయించాడు. అర్ధరాత్రి దాకా ఆమెతో వీణ వాయిస్తూ మేలుకొని ఉండమని చెప్పాడు. రాత్రి జాము పొద్దుపోయాక ఆ ఇంటి వద్దకు రావాల్సిందని ధనవర్మకు గుణవర్మకు కబురు చేశాడు. ఆ రాత్రి ముందుగా ధనవర్మ వచ్చాడు. జయభద్రుడు అతనికి కిటికీలోంచి హైమవతిని చూపాడు. తన దగ్గర ఉన్న ప్రతిమను బట్టి ధనవర్మ హైమవతిని గుర్తించి, గుణవర్మ ఎక్కడా అని అడిగాడు. వచ్చే వేళయింది, చూపిస్తాను అంటూ జయభద్రుడు మరొక పక్క నుంచి అతన్ని ఇంట్లో ప్రవేశపెట్టాడు. ఇంట్లో ప్రవేశించగానే అక్కడ ఒక నడవ ఉన్నది. ఆ నడవకు ఒక పక్కగా 2 గదులున్నాయి. అందులో మొదటి దానిలో ధనవర్మను దాచి తలుపు సందుల్లోంచి చూస్తూ ఉండండి. గుణవర్మ లోపలికి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడు అన్నాడు. మరి కొంతసేపటికి గుణవర్మ వచ్చాడు. ధనవర్మలాగే కిటికీల నుంచి హైమవతిని చూసి గుర్తించాడు. గుణవర్మను పక్క వాకిలి నుంచి రమ్మని తాను మరొక దారిన 2వ గది దగ్గరకు వచ్చాడు. గుణవర్మ 2వ గదికి పోయే సమయంలో ధనవర్మ తలుపు సందుల నుంచి చూశాడు. తర్వాత జయభద్రుడు ధనవర్మ ఉన్న గది తలుపు తెరిచి వచ్చిన దారిన కాకుండా 2వ దారిన బయటకు పంపేశాడు. ఆ సమయంలో గుణవర్మ ధనవర్మను తలుపు సందుల్లో నుంచి చూశాడు. తర్వాత గుణవర్మను కూడా జయభద్రుడే పంపేశాడు. ఇంత తతంగం చేసిన ఫలితంగా గుణవర్మ ధనవర్మ ఒకరికొకరు బద్ధ శత్రువులైపోయారు. ఈ దుర్మార్గుడు ఇంతకాలం హైమవతిని తన దగ్గర ఉంచుకొని ఏమీ ఎరగనట్టు నన్ను మోసం చేస్తాడా అని ధనవర్మ మీద గుణవర్మకు, గుణవర్మ మీద ధనవర్మకు పట్టరాని ఆగ్రహం కలిగింది. మర్నాడు ఉదయం వారు రాజ్యసభకు వస్తూనే మామూలు ప్రకారం ఒకరినొకరు కౌగిలించుకొని ఒకరి వీపులో ఒకరు కత్తులు పొడుచుకొని అందరూ చూస్తుండగానే చచ్చిపోయారు. వెంటనే జయభద్రుడు హైమవతి తల్లిదండ్రులను
చెర నుంచి విడిపించాడు. హైమవతి నగలను చౌకగా ఉన్న వర్తకుల సొమ్ము వారికి ఇప్పించి వారిని కూడా బంధవిముక్తులను చేయించాడు. హైమవతికి జయభద్రుడికి వైభవంగా పెళ్లి జరిగింది. తాము అనుకున్న సంబంధాల కన్నా మంచి సంబంధం హైమవతికి దొరికినందుకు రాజు రాణి ఎంతో సంతోషించారు. హైమవతి నగలను చౌకగా కొన్న వర్తకులు కూడా పెళ్లికి ఉండిపోయి వధూవరులకు గొప్పగా కానుకలు కట్నాలు చదివించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.